ఈ రోజు నేను మునగాకు కరివేపాకు కారప్పొడి చేయబోతున్నానండి. ఈ మునగాకు మా అత్తగారు ఊరు నుంచి మా బాబు దసరా హాలిడేస్ కి వెళ్తే ప్రేమతో పంపించున్నారండి మా కోసం. ఇది వేస్ట్ కాకూడదనేసి ఎండలో, ఈ బెంగళూరుకి కొంచెం ఎండలు తక్కువ, అలా 3 days ఎండలో పెట్టున్నానండి. కొంచెం మునగాకు కరివేపాకు ఈ రెండు మా అత్తగారు ఊరు నుంచి పంపించున్నారు. వేస్ట్ కాకూడదనేసి పిల్లలకి ప్రేమతో మునగాకు కరివేపాకు కారపొడి చేయబోతున్నాను. వాటికి కావాల్సింది మునగాకు ఒక 2 గుప్పెళ్ళు తీసుకొని ఎండలో పెట్టాను. ఇది కూడా అంత 2 గుప్పెళ్ళు తీసుకొని ఎండలో పెట్టానండి. ఒక 2-3 స్పూన్స్ మినప్పప్పు, ఇడ్లీ దాల్, జీలకర్ర పెద్ద స్పూన్తో 2 స్పూన్లు తీసుకున్నాను. శనగపప్పు ఒక 2 స్పూన్లు, శనగదాల్, ఎండుమిరపకాయలు, రెడ్ చిల్లీ ఒక 30 తీసుకున్నాను. చిన్న చిన్నవి, కొంచెం స్పైసీ ఉన్నాయి. స్మాల్ మిరపకాయలు, గార్లిక్ బిగ్ సైజ్ 1, చేసుకొని కడాయి పెట్టుకున్నానండి. ఈ ఎండలకి కొంచెం ఇంకా లైట్ గా వెండలేదు అన్నట్టుగా ఉంది. కొంచెం మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. వన్ బై వన్ ఇట్లా ఒకటి మునగాకు, తర్వాత నెక్స్ట్ కరివేపాకు, 1 by 1 బాగా ఫ్రై చేసుకుంటా ఉన్నానండి. ఆకుని కొంచెం ఇలా 1 by 1 వేయించుకొని ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ కరివేపాకు కూడా వేయించుకుంటున్నాను. కరివేపాకు కూడా వేయించుకొని ప్లేట్లో వేసుకుంటున్నాను. నెక్స్ట్ శనగపప్పు, మినప్పప్పు, వీటిని దోరగా వేయించుకోవాలి. మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి వీటిని బాగా. నెక్స్ట్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి దోరగా వేగేటప్పుడే ఇంకొంచెం నేను ఒక 2 స్పూన్లు నువ్వులు తీసుకున్నానండి. 2 స్పూన్స్ సెసమీ సీడ్స్. ఇవి బాగా వేగిపోయినాయండి. వీటిలోనే కొంచెం రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసుకొని ఆ వేడికే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ప్రాపర్గా బాగా మిక్స్ చేసుకొని వేయించుకుంటున్నాను. ఆ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఆ వేడికే వేగిపోతాయి బాగా. ఒక 10 minutes ఇవి బాగా ఆరిపోయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. ఇవి బాగా చల్లారిపోయినాయండి. మునగాకు కూడా బాగా చల్లారిపోయిందండి. మునగాకు, కరివేపాకు బాగా చల్లారిపోయినండి. ఇప్పుడు మిక్సీకి వేసుకుంటాను. మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుంటానండి. ఇప్పుడు ఒక 2 పచ్చగా 2 సార్లు మిక్సీ ఇట్లా అన్నానండి. ఒక స్పూన్ నిండా సాల్ట్, కొంచెం టర్మరిక్ వేసుకొని మళ్ళీ కొంచెం మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా గిన్నెలో వేసుకున్నానండి మిక్సీ పట్టుకున్న మొత్తాన్ని. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా మిక్సీ పట్టుకుంటాను. కూడా కొంచెం మిక్సీ పట్టుకొని దీంట్లోనే కొంచెం మునగాకు కూడా మనం మిక్స్ చేసుకుంటున్నాను. మునగాకు, కరివేపాకు 2 మిక్సీ పట్టుకున్నానండి. వాటిలో ఇప్పుడు ఈ పప్పులు వెళ్ళి వేసుకునే పొడి కూడా కొంచెం వేసుకొని మనం మిక్సీ పట్టుకుంటాను. లాస్ట్లో ఈ గార్లిక్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. మెత్తగా చేసుకున్నానండి పొడిని. వేసుకున్న తర్వాత బౌల్లోకి వేసుకుంటున్నాను. మునగాకు, కరివేపాకు కారపొడి రెడీ అయిపోయింది. ఈ మునగాకు కరివేపాకు కారపొడి రైస్లోకి, ఇడ్లీకి, దోశ పైన చల్లుకొని తినడానికి చాలా బాగుంటుందండి. నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.